నా దృష్టి అంతా నా కష్టం పైన ఉంది, కానీ నీ పైన లేదు నాయన ప్రభా. కానీ నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఎంత సమస్య వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు, జీవితాన్ని, నా ప్రాణాన్ని సైతం ఎండ్ లైన్లోకి వచ్చినా సరే నీ వాక్యంలో చెప్పినట్టు నా దృష్టి నీ పైన పెట్టుకొని మనస్ఫూర్తిగా నేను ఆరాధిస్తాను నాయన. ఎందుకంటే నువ్వు నాకు ఇస్తావని కాదు నాయన, నువ్వు నిజమైన దేవుడు, నువ్వు తప్ప వేరొకరు లేరు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నిన్ను ఆరాధిస్తాను నాయన ప్రభు అని ఈరోజు తీర్మానం చేసుకోండి. వర్షిప్ హిమ్ బికాస్ హీ ఇస్ గాడ్ అండ్ నాట్ బికాస్ వాట్ హీ గివ్స్ టు యూ. ఆయన ఏమి ఇస్తాడు, ఏం చేస్తాడు కాబట్టి నువ్వు ఆరాధించడం కాదు, కానీ మనస్ఫూర్తిగా నీ ఆరాధనని, నీ హృదయ వేదన్ని ఆయన పాదాలు చెంత పెట్టి నువ్వు గనక ప్రార్థించినట్లయితే, ఎలాగైతే అక్కడ ఉన్న వారందరికీ కూడా జవాబు దయచేసి విజయాన్ని దయచేసి నడిపించాడో, అట్టి రీతిలో నిన్ను ఆశీర్వదించి విజయాన్ని దయచేసి నడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడన్న విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి. ప్రభు, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది నాయన, నా పిల్లలు పరిస్థితి ఎలా ఉంది నాయన, నా అనారోగ్య పరిస్థితి ఎలా ఉంది, నా తల్లికి ఇలా ఉంది, నా తండ్రికి ఇలా ఉంది, నా జీవితంలో ఎటు పోవాలో తెలియట్లా, ఈ పరీక్షలు నేను రాయలేకపోతున్నాను నాయన, పరీక్షలో నాకు రిజల్ట్ రావట్లేదు నాయన, విజయాన్ని నేను ఎప్పుడు అందుకోలేకపోతున్నాను అని మీరు చెప్పండి ప్రభుకి. ప్రభు, నీ చిత్తాన్ని జరిగించు. నువ్వు ఏం చేసినా, నువ్వు ఒకవేళ నాకు ఇది కరెక్ట్ కాదు అని నువ్వు నాకు ఆ జాబ్ ఇవ్వకపోయినా సరే నిన్ను ఆరాధిస్తాను, ఎందుకంటే నువ్వే నిజమైన దేవుడవు నాయన. ప్రభువా, ఈరోజు ఇంతమంది మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించారు నాయన. వాళ్ళ చేతులు పైకెత్తి వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇరుకులు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కన్నీటిని నీ పాదాల చెంత చేర్చారు నాయన ప్రభువా. మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిద్దామనే, జీవితంలో నడుద్దామనే తీర్మానం వాళ్ళు ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నారు నాయన ప్రభువా. తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నీకు ఇవ్వవలసిన ఆరాధనని ఇద్దామని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క ప్రార్థనని నువ్వు ఆలకించు నాయన ప్రభువా. అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు దయచేయి నాయన ప్రభువా. నీ కృప, నీ కాపుదల, నీ కటాక్షం వాళ్ళపై ఉంచమని, మేలు చేసి కృప చూపమని, ఇప్పుడు వాక్యం వినబోతుండగా అద్భుతంగా మా జీవితాలను దర్శించమని, మేలు చేసి కృప చూపమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. సమయించిన దైవజనులకి అందరికీ నా ప్రతి ఒక్క వందనాలు తెలియజేస్తున్నాను. రెండు చేతులు పైకి, సమస్త ఆరాధన నీకే నాయన. వేరొకరు లేరు నాయన. ఈరోజు నీ ముందు మోకరించి ప్రార్థించి చేతులు పైకెత్తి అడుగుతున్నాము నాయన. నా ప్రార్థనకు జవాబు దయచేయి ప్రభువా. నువ్వు తప్ప వేరొక మార్గం నాకు లేదు నాయన. నువ్వు తప్ప వేరే దైవం నాకు లేదు.